ఒక ఆవు మరణం రాజకీయ యుద్ధానికి దారితీస్తుందా? అసలు ఈ విధంగా మీరు ఎప్పుడైనా అనుకున్నారా? ఒకవేళ అనుకోకపోతే ఇప్పుడు అనుకోవాల్సినటువంటి పరిస్థితి. తిరుపతిలో టీటీడీ గోశాల ఆవుల వివాదం గురించి వైసీపీ కూటమి ప్రభుత్వం ఒకరిపై ఒకరు ఎలా తూటా లాంటి మాటలు పేల్చుకుంటున్నారో మనం చూస్తున్నాం. ఈ రాజకీయ డ్రామా అసలు ఎలా మొదలైంది, ఇప్పటి వరకు ఏం జరిగింది, ఇదంతా కూడా వివరణాత్మకంగా విశ్లేషిస్తూ మీకు అర్థమయ్యే విధంగా చెప్తాను. వీడియోని చివరి వరకు చూడండి. వైసీపీ నాయకుడు మాజీ టీటీడీ చైర్మన్ భూమాన కరుణాకర్ రెడ్డి ఒక బాంబు పేల్చారు. టీటీడీ గోశాలలో గత 3 నెలల్లో 100కి పైగా ఆవులు చనిపోయాయని, కూటమి ప్రభుత్వం నిర్లక్ష్యం వల్లే ఇది జరిగిందని ఆరోపించారు. 100 ఆవులు చనిపోయాయా, ఇది నిజమేనా అని చాలా మంది ఆశ్చర్యం వ్యక్తం చేశారు. భూమాన చెప్పిన ఈ ఆరోపణలు రాజకీయ రగడకైతే దారితీశాయి. అతను గోశాలను ఒక ఫారెస్ట్ ఆఫీసర్ చూస్తున్నాడని, అతనికి వెటర్నరీ నాలెడ్జ్ లేదని కూడా విమర్శించారు. ఇక దీనికి కూటమి సమాధానం ఏంటి అన్నది ఇప్పుడు తెలుసుకుందాం. కూటమి నాయకులు ఈ ఆరోపణలను తిప్పికొట్టారు. టీటీడీ బోర్డు సభ్యుడు భానుప్రకాష్ రెడ్డి ఇది వైసీపీ యొక్క దుష్ప్రచారం, గోశాలలో 1768 ఆవులున్నాయి, కొన్ని మాత్రమే ఆరోగ్య సమస్యలతో చనిపోయాయని చెప్పాడు. టీటీడీ విజిలెన్స్ విభాగం ఈ విషయంపై దర్యాప్తు కూడా మొదలుపెట్టింది అని ఆయన అయితే చెప్పుకొచ్చారు. అయితే ఇక్కడ కొన్ని ప్రశ్నలు అయితే లేవనెత్తారు. ఇది నిజంగా నిర్లక్ష్యమా లేక రాజకీయ కుట్రనా? నారా లోకేష్ సోషల్ మీడియాలో వైసీపీని టార్గెట్ చేస్తూ ఇది బస్సులో కూర్చొని బొంబాయి మిఠాయి తినడం లాంటి ప్రచారం అని ఎద్దేవా చేశారు. అయితే ఇప్పుడు దీంట్లో రాజకీయ లెక్కలంటే ఒకసారి తెలుసుకుందాం. ఈ వివాదం వెనుక రాజకీయ లెక్కలు ఉన్నాయి. వైసీపీకి తిరుపతి ఒక కీలకమైన నియోజకవర్గం. గతంలో టీటీడీ లడ్డు వివాదంలో వైసీపీని కూటమి టార్గెట్ చేసింది. ఇప్పుడు ఆవుల విషయంలో వైసీపీ కౌంటర్ ఇస్తుంది. ఇది ఆవుల గురించా లేక ఓట్ల గురించా? తిరుపతిలో జనసేన ఎమ్మెల్యే అరణి శ్రీనివాసులు వైసీపీ నాయకులను ఆకర్షిస్తూ ఆపరేషన్ ఆకర్ష్ నడుపుతున్నారు. ఇటీవల 8 మంది వైసీపీ కార్పొరేటర్లు జనసేనలో చేరారు. ఈ నేపథ్యంలో భూమాన ఈ ఆరోపణలతో వైసీపీ అభిమానులను ఏకం చేయాలని చూస్తున్నారని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. ఇక ఇందులో మన విశ్లేషణ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. మనకున్న అన్ని సోర్సెస్ ని చూసిన తర్వాత లాజికల్ గా, థియరటికల్ గా విశ్లేషించి ఇప్పుడైతే చెప్తాను. ఈ వివాదం రెండు వైపులా రాజకీయ లాభాల కోసం జరుగుతుంది. వైసీపీ తమ పట్టు కోల్పోతున్న తిరుపతిలో సానుభూతి పొందాలని చూస్తుంది. కూటమి ప్రభుత్వం మాత్రం టీటీడీని సమర్థవంతంగా నడుపుతున్నామని చెప్పడానికి ఈ ఆరోపణలను ఖండిస్తుంది. థియరటికల్ గా చూస్తే ఇది ఒక డిస్ట్రాక్షన్ స్ట్రాటజీ. రెండు పార్టీలు ప్రజల దృష్టిని అసలు సమస్యల నుంచి మళ్లించాలని చూస్తున్నాయి. ఉదాహరణకు కూటమి ప్రభుత్వం రాష్ట్ర ఆర్థిక సమస్యల గురించి మాట్లాడకుండా వైసీపీ పైనే ఫోకస్ చేస్తుంది. అదే విధంగా వైసీపీ తమ పాలనలో జరిగిన ఆరోపణలను మర్చిపోయేలా ఈ వివాదాన్ని లేవనెత్తుతుంది. అయితే ఇక్కడ నాయకులకి, రాజకీయ పార్టీలకి అర్థం కాని ఒక ప్రశ్న ఏంటంటే, ఆవులు చనిపోయాయని మాత్రమే ఫోకస్ చేస్తే అసలు సమస్యలు మర్చిపోతామా? మర్చిపోం కదా, అదెలా మర్చిపోయారు? అయితే ఈ సంఘటనలో ఇప్పటి స్థితి ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. ఏప్రిల్ 17, 2025 అంటే ఈనాటికి టీటీడీ విజిలెన్స్ దర్యాప్తు అయితే కొనసాగుతుంది. కానీ రాజకీయ గొడవలో ఆవుల సంరక్షణ గురించి ఎవరు సీరియస్ గా మాట్లాడడం లేదు. గోశాలలో నిజంగా నిర్లక్ష్యం జరిగిందా లేదా అనేది దర్యాప్తు తేల్చాలి. ఇంతలో రెండు పార్టీలు సోషల్ మీడియాలో ఒకరిని ఒకరు ఛాలెంజ్ చేసుకుంటూ ఒకరిని ఒకరు తిట్టిపోసుకుంటున్నారు. అందులో భాగంగా దమ్ముంటే రండి తేల్చుకుందాం అంటూ ఒకరిని ఒకరు సవాల్ చేసుకున్నారు. అటు కూటమి ప్రభుత్వం వాళ్ళు, ఇటు అపోజిషన్ పార్టీ అయినటువంటి వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు. అయితే ఈ ఛాలెంజ్లు మొత్తం కూడా ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి కొత్త ఏం కాదు. గతంలో 2014 నుంచి 19 వరకు, 19 నుంచి 24 వరకు, ఇప్పుడు 24 నుంచి కొనసాగింపుగా ఇప్పుడు కూడా చూస్తున్నారు. దీని వల్ల ఒరిగేదేమీ లేదు. అధికార పార్టీ వాళ్ళేమో ఛాలెంజ్ చేసి రమ్మని సవాల్ చేయడం, అపోజిషన్ పార్టీ వాళ్ళు బయలుదేరే టయానికి హౌస్ అరెస్టులు చేయడం, తీరా మేము ఛాలెంజ్ చేశాము వాళ్ళే రాలేకపోయారని చెప్పి అధికార పార్టీ వాళ్ళు అండము, దాన్ని అపోజిషన్ పార్టీ వాళ్ళు మా గొంతు నొక్కుతున్నారని, మమ్మల్ని హౌస్ అరెస్ట్ చేశారని, ఇలా అనేక విధాలుగా చిత్రీకరించి మసిబూసి మారేడుకాయ చేసే ప్రయత్నాలు చాలానే చూసి ఉన్నారు. ఇదంతా ఏం కొత్త ఏం కాదు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకి. అయితే ఈ వివాదం గురించి మీ అభిప్రాయం ఏంటి? వైసీపీ ఆరోపణలు నిజమేనా లేక కూటమి చెప్పినట్టు ఇది దుష్ప్రచారమా? కామెంట్స్ లో చెప్పండి. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ కొత్త వీడియోతో కలుద్దాం. అంతవరకు జై హింద్.